నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇవాళ మనం మిథున రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2024 ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. మిథున రాశి అంటే మీ రాశి నాథుడు బుధుడు. బుధుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు అంటే మీ రాశిలోనే ఉన్నాడు, శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఈ జూలై నెల ప్రారంభంలో గ్రహ సంచారం ఎలా ఉంది అని చూస్తే కేతువు 4వ స్థానంలో, 9వ స్థానంలో శని, దశమంలో రాహు, ఏకాదశంలో చంద్రుడు మరియు కుజుడు, ద్వాదశం అంటే 12వ స్థానంలో బృహస్పతి. ఈ జూలై నెలలో మీకు ఎలా ఉంది అంటే మీకు కొత్త న్యూస్ దొరుకుతుంది, కొత్త ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ కలిసి వస్తుంది. మీకు కొత్త ఆపర్చునిటీస్ అంటే ధన ప్రాప్తి, సంపత్తి అంటే ధనం మనకి రావాలి మన వైపు అంటే మనం ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి మంచి ఆపర్చునిటీస్ కావాలి. ఆ ఆపర్చునిటీస్ ఈ జూలై నెల మీకు వస్తుంది. మిమ్మల్ని ఒక పవరు లేకపోతే ఒక ఎనర్జీ డ్రైవ్ చేసేలా మీరు అనుకుంటారు, కానీ అది మీ మంచిది కోసమే జరుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా సలహా లేకపోతే అడ్వైస్ ఇస్తున్నారు అంటే అది ఒకసారి వినండి. అది ఆ స్పెసిఫిక్ టైంలో కావాలా లేదా అనేది వేరే విషయం, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారా అనే విషయం మాత్రం మనసులో పెట్టుకోండి. ఏం చెప్పినా అది తీసుకోండి. అది మీరు ఆన్ ప్రాసెస్లో చెయ్యాలా లేదా అనేది సెకండరీ, కానీ ఏదో ఒక విషయం మన వైపు వస్తుంది అంటే అది మన మంచిది కోసమే. స్పెసిఫిక్గా మిథున రాశి వాళ్ళకి ఈ జూలై నెలలో అది మీ మంచిది కోసమే ఉంటుంది. అందువల్ల మీరు ఎవరేం చెప్పినా అంటే పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు మరియు వెల్ విషర్స్ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనే విషయంలో కాస్త దృష్టి పెట్టండి. ఈ 16వ తేదీ తర్వాత మీకు ఒక చేంజ్ ఉంటుంది. మీ హెల్త్లో ఒక గుడ్ కంపోజర్ ఉంటుంది. బ్యాలెన్స్డ్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం అని ఒక సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే పిల్లల వల్ల మీకు సంతోషం కలుగుతుంది. తీర్థయాత్ర చేయాలి అని ఒక విషయం ఈనాటికి అంటే జూలై నెలలో మీకు ఒక్క థాట్, ఆ స్పార్క్ ఉంటుంది. అందువల్ల ఫ్యామిలీతో ఎక్కడైనా వెళ్ళి వస్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచన కలుగుతుంది. అందువల్ల మీకు ఒక మంచి ప్రాక్టీస్ లైఫ్లో ఒక మంచి మార్పు దొరకాలి, లేకపోతే మన వైపు రావాలి అనే విషయంలో మీరు ముందుగా ఉంటారు. ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలు స్టడీస్లో నార్మల్గా ఉంటారు, పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. మహిళల విషయానికి వస్తే మహిళల హెల్త్లో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రకంగా ఇంతవరకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్, మానసిక ఆందోళన అనేది ఇప్పటికి కూడా ఈ జూలై నెలలో కంటిన్యూ అవ్వడానికి కాస్త ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లేకపోతే ఆ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఈ జూలై నెలలో టైం చాలా బాగుంది. టీచింగ్ సెక్టార్ లేకపోతే ట్రైనింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఈ జూలై నెలలో ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ కాస్త మీ పొజిషన్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇంకోటి సోషల్ సర్వీస్ లేకపోతే చారిటబుల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ జూలై నెలలో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. మరియు ట్రావెల్ ఇండస్ట్రీస్, ట్రావెల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఈ జూలై నెలలో మీరు కొత్త ప్లాన్ చేసుకోవాలి, షెడ్యూల్ చేయాలి. ఇప్పటికి మీరు ఒక ప్లాను లేకపోతే షెడ్యూల్ చాకౌట్ చేసుకుంటే అది ఫ్యూచర్కి చాలా మంచిది. సో మిథున రాశి వాళ్ళు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి, అది మీకు చాలా మంచిది. శుభం.